ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మాట్లాడడానికి ముందుకు వచ్చాం. మరి ఈ సమయంలో వాగ్దాన దేశము అనేక అంశంలో పార్ట్ 4 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, నిర్గమ 17:1 తర్వాత సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా మాట చొప్పున వారు రెఫీదీములో దిగారు. ఈ రెఫీదీములో దిగిన తర్వాత ప్రజలు తాగడానికి నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి, ఎటు చూసినా నీళ్లు కనిపించలేదు మాకు అని పెద్ద ఘోషతో మరి ఘోష పెట్టి మోషేని అహరోను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రియులారా, అక్కడ ఏం చేశారండి? ఆహారం కోసం గొడవ పెట్టారు. అంతకుముందు నీళ్ళ కోసం అక్కడ నీళ్లు చేదుకుంటే చేదైపోయింది గొడవ పెట్టారు. ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపేద్దా తీసుకొచ్చావా అన్నారు. ఇక్కడ చూడండి ప్రియులారా, సీను అరణ్యంలోకి వచ్చిన తర్వాత రెఫీదీములో దిగారు. రెఫీదీములోకి దిగిన తర్వాత ఏం చేశారండి? మంచినీళ్ళు కనపడేపటికి సనగడం గొనగడం మొదలుపెట్టారు. మమ్ములను, మా పిల్లలను, మా పశువుల్ని ఇక్కడ తీసుకుని వచ్చి చంపడానికి తీసుకుని వచ్చావా నీవు అనే మోషే మీద, ఆరోను మీద మరి విసుగు చెంది సణుక్కుంటూ రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రియులారా, అప్పుడు దేవుడు మోషే చెప్తున్నాడు, నిర్గమా 17:6 ఇదిగో ఇక్కడ హోరేబులోని బండ మీద ఎదురుగా నిలిచి ఉన్నాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు నీ దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలు పెద్దలను ఎదుట కొనలు ఎదుటను అట్లు చేయగానే ఆ బండ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ కూడా వాడు పట్టుకున్నారు. ప్రియులారా, ఆ చోటనే దానికి మెరీబా జలములని పేరు. ప్రియులారా, మెరీబా అని పేరు. ఈ మెరీబా జలము ఎక్కడ ఇలా సణుగుతూ మంచినీళ్ళు కావాలని గొడవ పెట్టినప్పుడు సీను అరణ్యములు రెఫీదీములో ఈ మహత్కార్య దేవుడు అక్కడ వారికి చేశాడు. తర్వాత సీను అరణ్యమందున లెబానోను పర్వతమున హోరేబు బండ అనేది ఒక్కటే. లెబానోను పర్వతం అన్నా హోరేబు బండ అన్న కూడా ఒకటేనన్న సీను అరణ్యంలో. సీను అరణ్యం అన్నా, లెబానోను పర్వతం అన్నా, హోరేబు బండ అన్న కూడా అది 3 ఒకటే పేరు, ఒకేదానికే వర్తిస్తుంది. ఇది సినాయి పర్వతం. ఎర్ర సముద్రం యొక్క తూర్పు వైపున ఉన్నది. ఐగుప్తు గవర్నమెంట్ వారి ఆధీనంలో ఇది ఉంది. ప్రియులారా, ఈ పర్వతం పైన దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు మోషేతో గడిపాడు. మోషే దేవుడితో గడిపి 10 ఆజ్ఞలు మరి ఇక్కడే ఆ యొక్క పలకలు 10 పలకల మీద అతను రాశాడు. రాతి పలకలు చూడండి మీద ఆ దేవుడు చెప్తున్నప్పుడు మోషే వాటిని రాశాడు. ప్రియులారా, ఆయన మహిమ ప్రభావం కూడా మరి అక్కడే మోషే చూశాడు. ప్రియులారా, ప్రజలు యెహోవాను పరీక్షించుటకు ఆయనను బాగా శోధించారంట. శోధించడానికి ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు పెట్టాడు. ఈ శోధనలో ఇశ్రాయేలుల మీదకి అమాలేకులు రప్పించాడు దేవుడు. చూడండి, నిర్గమ 17:10-12 రెఫీదీములో వారు దిగానే అమాలేకులు ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. మోషే దేవునికి కర్ర చేత పడుకుని దేవుని పర్వతమైన హోరు అన్న కొండ శిఖరం ఎక్కాడు. ఆ కొండ శిఖరం ఎక్కడ కూర్చుండగానే ఆ యుద్ధంలో మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేవారు. మోషే తన చేయి కింద దించగానే ఇశ్రాయేలు ఓడిపోయేవారు. ప్రియులారా, ఇది ఒక పరీక్ష. అయితే మోషే చేయి అలా ఎంతసేపు ఎత్తాడు? భారం అయిపోయినప్పుడు తనని అహరోను వచ్చి ఆ చేయిని పట్టి దానికి మళ్ళీ కొన్ని బోట్లు పెట్టి అలాగే వాళ్ళు ఎంతసేపు ఎత్తి పడుకోగానే మోషే చేయి పైకి ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలు గెలిచారు. ప్రియులారా, దీనికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేవుని విసిగించినప్పుడు, ఇశ్రాయేలు దేవుని మరిచినప్పుడు, ఇశ్రాయేలు దేవుని తక్కువగా చూచినప్పుడు, ఇశ్రాయేలు దేవుని ప్రభావం మరి వాళ్ళ తెలియకాల ఇష్టానుసారిగా ప్రవర్తించినప్పుడు ఆయన ఒక్కొక్కసారి ఈ విధంగా వారికి అటువంటి శిక్షణ కలిగించాడు. నిర్గమకాండం 19:1 చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి 3వ నెలలో సీనాయి పర్వతమునకు వచ్చిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం మీద నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబములకు చెప్పాల్సింది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితును? మిమ్మల్ని గ్రంథ రెక్కల మీద నేను ఎలా మోసుకుని వచ్చాను, మిమ్మల్ని ఎలా రక్షించాను, ఎలా సంరక్షించాను, మీరు నా మాట విని నా నిబంధనలు అనుసరించి నడిచిన పక్షమున మీరు సమస్త దేశములు నాకు స్వకీయమైన జనంగా ఉంటారని చెప్తున్నాడు. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడండి? సీనా అరణ్యంలోకి వచ్చిన తర్వాత చూడండి, దేవుడు అక్కడ చెప్తున్నాడు, పర్వతం మీద పిలిచాడు ఆయన్ని. పర్వతం పిలిచిన తర్వాత అక్కడ చెప్తున్నాడు, మోషే నువ్వు చెప్పు వాళ్ళకి,
ఈ మాటలన్నీ జ్ఞాపకం చేయి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకులపైన జనముగా నుందురని వారితో చెప్పని చెప్పాడు. ఎవరిని? లేవీ ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతుండగా మోషే అక్కడే రాతి పలకపై 10 ఆజ్ఞలు, విధులు, కట్టడాలు కూడా అక్కడే రాశాడు. సంఖ్యాకాండం 11:3-16 మోషే కనాను దేశంలో చూచుటకు ఇశ్రాయేలు 12 గోత్రాలను పంపాడు. పిల్లరా, 12 గోత్రాలను పంపిన తర్వాత ఈ 12 గోత్రాలు ఏం చేశారండి? వెళ్ళి చూశారు. చూసిన తర్వాత తిరిగి వచ్చారు. అక్కడ ప్రభావం, అక్కడ దేశం, అక్కడ ప్రజలు, అక్కడ ఆజానుభావులు, అక్కడ మనుషులు, అక్కడ పంటలు, ఇవన్నీ కూడా సంపద అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఆహారోళ్ళు ఐగుప్తు నుంచి చూడండి అక్కడికి వచ్చిన తర్వాత, యోర్దాన్ దగ్గరకు వచ్చిన తర్వాత, మరి దాహానికి మరొకసారి ఇబ్బంది పెట్టినప్పుడు, దాహానికి కావాలని అడిగినప్పుడు, మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు నీళ్ళు రావడం, రెండోసారి బండ ఎదురుగుండా నిలబడి మాట్లాడమని చెప్పినప్పుడు దేవుడు మోషే ప్రజల మీద ఉన్న చికాకుతో విసిగిపోయి ఆ బండను రెండోసారి కూడా కొట్టాడు. పిల్లరా, అప్పుడు అంటాడు, మోషే నీవు నీ అన్న అహరోను కనాను దేశం మీరు చూడరు, వెళ్ళరని చెప్పాడు. మీరు వెళ్ళరు అన్నాడు. అంతే. ఆ మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన తర్వాత మోషే వయసు పెద్దదైపోయింది, 85 సంవత్సరాలు వచ్చింది. అంతకుముందు వాళ్ళ అన్న చనిపోయాడు. అది చనిపోయిన తర్వాత అక్కడే పాతి పెట్టబడ్డాడు, అదే అరణ్యంలో. ఆ తర్వాత మోషే కూడా అదే అరణ్యంలో పాతి పెట్టబడతాడు. అయితే పాతి పడకముందు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, నీ తర్వాత ఇశ్రాయేలు సంరక్షించడానికి, వారిని పాలుగల దేశం తీసుకుని వెళ్ళడానికి, యొర్దాను నది దాటి కనాను వెళ్ళడానికి మోషే, నేను చెప్తున్నాను విను, యెహోషువ నాయకుడిగా ఏర్పాటు చేయి. నీ చేతులు అతని మీద పెట్టి అతను ఆశీర్వదించు, అతను అభిషేకించు. ఇక నీ మీద నీ ప్రభావము, నీ మహిమ అతని మీదకి వస్తుంది కాబట్టి అతను అభిషేకించబడిన తర్వాత అతను నాయకుడిగా వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుని వెళ్తాడు. అది నీవు మాత్రం దాటిపోవద్దు, దాటి వెళ్ళలేమని చెప్పాడు. అక్కడే ఉండిపోయాడు. కనుక వెళ్లే ముందు చరిత్ర అంతా కూడా యెహోషువకు తెలియజేశాడు. పిల్లరా, ఇశ్రాయేలు చరిత్ర, వాళ్ళ పుట్టుక, వాళ్ళ విధానము, మానవిక ప్రణాళిక, ఇవన్నీ కూడా ఈ 5 గ్రంథాలు కూడా ఆయనే రాశాడు. ఆదికాండం మొదలుకొని చూడండి, ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలు కూడా మోషే రాశాడు. పిల్లలు, దేవుడు ఆయనతో రాయించాడు. ఈ ఖండాలన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ ప్రాముఖ్యమైనవి కాబట్టి 10 ఆజ్ఞలు కూడా ఆయనే రాశాడు. చెప్తున్నాడు, నేను ఐగుప్తులకి ఏమి చేసితును, మిమ్మల్ని గ్రంథరెక్కల మీద ఎలా మోసుకొని వచ్చాను, పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ప్రయాణం చేశాను, ఎర్ర సముద్రం ఎట్లా దాటించాను, మరి నీళ్ళ కోసం మీరు గొడవ పెట్టినప్పుడు మార దగ్గర నేను నీళ్ళని, చేదుగు నీళ్ళని మధురుగా మార్చాను. ఆ తర్వాత మీరు మరి మా దగ్గర మీరు బయలుదేరి వచ్చినప్పుడు మంచినీళ్ళు కావాలని అడిగినప్పుడు, గొడవ పెట్టినప్పుడు అక్కడ నేను బండ నుంచి మీకు నీళ్ళు రప్పించాను. ఆహారం కావాలంటే ఆకాశించి మన్నాను కురిపించాను. మీకు ఇన్ని యోగక్షేమాలను చూశాను. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిచి ఏ శత్రువు మీ మీదకి రాకుండా, ఏ జంతువుల మీ మీద దాడి చేయకుండా, చూడండి మీరు తొడిగిన బట్టలు అవి మాసిపోకుండా, అవి చిరిగిపోకుండా, చూడండి మీకు పాదంలో చెప్పులు కూడా అవి ఏ మాత్రం కూడా చిరగకుండా, పాడవుకోకుండా ఎలాగైతే ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా నా మహిమ ప్రభావంతో కాదని విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, నువ్వు 12 మందిని ఏర్పాటు చేసి ఎక్కడికి ఇశ్రాయేలును అక్కడికి పంపించావు, గోత్రాల్ని. వాడు చూసి వచ్చిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత అప్పుడు మరి ఆ దేశాన్ని వాళ్ళ ఎలా పంచాలో నేను చెప్తానని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి 12 మంది చూశారు. 10 మంది ఒక భాగంగా మారిపోయారు, 2 మాత్రం ఒక భాగంగా మారారు. 2 ఎవరు? కాలేబు, యెహోషువ సత్యాన్ని పలికారు, 10 మంది మాత్రం అసత్యం పలికారు. ఎలాగంటే మోషే ఆహారంలో అక్కడ రారు కదా, మనమే వచ్చాం కదా, మనమే ఈ దేశాన్ని తీసేసుకుందాం. చూడండి మనుషుని ఆశ, మనుషుని యొక్క ఆలోచన, తలంపులు ఎట్లా ఉంటాయో. క్షణంలో మారిపోతాడు మనిషి. ఐశ్వర్యం చూడగానే మారిపోతాడు, ఆస్తి చూడగానే మారిపోతాడు. చూడండి వెండి బంగారం చూడగానే, భూములు చూడగానే, పంటలు చూడగానే, పొలాలు చూడగానే మనిషి మనస్సు మారిపోతుంది. పిల్లరా, అప్పటి వరకు బాగున్నాడు కానీ ఈ 10 మంది మారిపోయారు. పిల్లలు దుర్మార్గంగా మారారు. ఈ 10 మంది కలిగి ఏం చెప్పారంటే, అక్కడ మనుషులు దుర్మార్గులు, రాక్షసులు, వాళ్ళ దగ్గర మనం నిలబడలేము. ఆజానుభావులు వాళ్ళ దగ్గర నిలబడ మనం పెడతలాగా ఉంటాం కాబట్టి ఇక్కడ చంపడానికి మనం తీసుకొచ్చారు. ఆ దేశం మంచిది కాదు, అది పాలు తేల దేశం మంచిది కాదనే విషయాన్ని వాళ్ళకి తెలిపి వచ్చినప్పుడు కాలేబు, యెహోషువ నిలబడి ధైర్యంగా నిలబడి బట్టలు చెప్పుకుని గుళ్ళు నేర్చుకుంటూ మరి చూడండి యెహోషువ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, మోషే దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. అయ్యా మేము చూసిన దేశం అది,
నాయన అది పాలుతేల దేశమే, ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్న అబద్ధాలు పలుకుతారు అని చెప్పి వాడు చెప్పగానే మోషే వాళ్ళ మాటను అంగీకరించాడు. కానీ దేవుడు ప్రజలందరూ వీళ్ళ మాటలు విని ఇసుకుపోయి సడుక్కుని ఏడ్చుకుంటూ ఘోష పెట్టుకుంటూ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఈ రాక్షసుల మధ్య నువ్వు ఇలా చేసావని చెప్పి హోషారుల్ని చంపడానికి రాళ్ళు తీసుకుని కొట్టే ప్రయత్నం చేయగానే దేవుని మహిమ అకస్మాత్తుగా ప్రదేశం రాగానే అందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు మోషేని పిలిచాడు, మోషే నీవు నీ అనాహారులను సర్వ సమాజం నుంచి బయటకు రండి. మీరు చూస్తుండగా చూడండి, సర్వ సమాజాన్ని కాల్చివేస్తా, వాళ్ళని కాల్చేస్తాను, నీ నుంచి మంచి జనాంగాన్ని పుట్టించి నా నామాన్ని గొప్ప చేసుకుంటాను, నువ్వు రా అని చెప్పగానే అప్పుడు అంటాడు మోషే, అంటాడు తండ్రి ఇశ్రాయేలు దేవుడు మహోన్నతుడు నాయన, ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన ప్రేమ గలవాడు తండ్రి, కనికరం గల దేవుడు, జాలి గలవాడు నాయన. ఎరణ్యములోనైనా నాయన ఇశ్రాయేలుకి ఆహారం పెట్టలేక, లేక వాళ్ళు నడిపించలేక, స్థలం చూపించలేక వాళ్ళని వధించాడనే విషయం తండ్రి ఆ వదంతు మీ మీదకి వస్తానైనా, ఈ వదంతు ఐగుప్తు ప్రజలు మాట్లాడతారయ్యా. అయ్యా దయచేసి నాయన వారు చేసిన అతిక్రమాలు క్షమించి వాళ్ళ పాపాలు లాభజంగా చేసుకున్నాను క్షమించమని చెప్పి ప్రజల పక్షాన్ని వేడుకోగానే దేవుడు జాలిపడ్డాడు పిల్లరా. అప్పుడు అందులో కొంతమందిని ఆయన వ్యాధి తెగులు చేత చంపేశాడు. సణిగిన వాళ్ళు ఇంచుమించుగా చాలా మంది చనిపోయారు. అయితే వాళ్ళ పిల్లలు మాత్రం మిగిలారు. వాళ్ళ పిల్లలకే ఆ కనాను దేశం యొక్క భాగం పంచుకుంటారు పిల్లరా. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ ప్రయాణం ఎట్లా సాగింది, అడుగడుగున ఇబ్బందులే, అడుగడుగున ఆటంకాలే. మానవుని జీవిత ప్రయాణంలో దేవుని సన్నిధిలో బ్రతకాలంటే ఆటంకాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. ప్రతి సమస్య నుంచి అధిగమించి పోవాలంటే మన నిరీక్షణ, మన విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఇశ్రాయేలులు నాయకులు ఉండగానే దేవుని యొక్క అద్భుతాలు చేస్తుండగానే, మోషారులు చూడండి వాళ్ళకి ఏది కావాలో చేస్తుండగానే అయినా వాళ్ళు ఏం చేశారని తిరుగుబాటు చేస్తూ దూరంలో నడిచారు ప్రియులరా. ఈనాడు ఎవరు లేకుండా దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాం మన విశ్వాసం కడవరకు కొనసాగించబడేలా ఉండాలా. ఇవాళ మన నాయకుడు తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను మనకు అప్పగించి వెళ్ళాడు. ఆత్మతోను సత్యముతో ఆయన ఆరాధిస్తే ఆయనే మన మధ్య ఉంటాడు పిల్లరా. ఆయనే మనతో సహవాసం చేస్తాడు. ఆయనే మనం ఎట్లా ఉండాలో మనకు తెలియపరుస్తాడు. కనుక మనం విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ, ప్రేమతోనూ, సమాధానము, సత్యాన్ని కలిగి నడిచినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. దేవుని యొక్క శక్తి మనకు వస్తుంది. ఎట్లా బ్రతకాలో, ఎట్లా జీవించాలో, ఎలా ఎదుర్కోవాలో దేవుడు మనకి శక్తిని, సామర్థ్యాన్ని కలిగిస్తాడు పిల్లరా. ఇలాగన ఈ 12 గోత్రాలు మాట్లాడినప్పుడు 10 గోత్రాలు చెడ్డ సమాచారం చెప్పడం, 2 గోత్రాలు మాత్రం మంచి సమాచారం చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే సంఖ్యాకాండం 13:22 వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతు మార్గమున రెహబు వరకు వారు చూసి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. ఇష్కోలోకి వెళ్ళి ఒక ద్రాక్షగాయలు కోసారు, దండతెద్దరు మూసారు. అక్కడ పరిస్థితి వివరించి ఎలా చెప్పిన తర్వాత మరి 2 మాటలు విన్న తర్వాత ఆ 2 మాటలు అంగీకరించి దేవుడు కోపపడి వాళ్ళ సణుగులు, వాళ్ళ రాళ్ళను మోషతో ఆరోను కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు వారి మీద కోపడి వాళ్ళని చంపాలని ప్రయత్నించినప్పుడు మరి మోషే అడ్డుకోవటం ఇట్లా జరిగింది ప్రియులారా. ఈ దేశంలో ఇదే క్రమంలో మోషే అక్కడ చనిపోవటం, తర్వాత ఆ బాధ్యతలన్నీ కూడా మరి యెహోషువకు అప్పగించడం, యెహోషువ బాధ్యతలు తీసుకుని కనాను వీళ్ళు తీసుకుని పోయి ఆ భాగాలన్నీ కూడా వారికి పంచాడు ప్రియులారా. చనిపోయిన వారి పిల్లలకి ఆ భాగాలను వారికి పంచివ్వడం జరిగింది. కనుక ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎట్లా ఉన్నారో జీవితాల్లో అడుగడుగును కూడా మనుషులు మారిపోవటమే. చూడండి వాళ్ళు చూసిన సమాచారం ఎట్లా ఉందంటే సంఖ్యాకాండం 14:9 ప్రియులారా, ఇశ్రాయేలీయులు 10 మంది చెడ్డ సమాచారం చెప్పగా అది విని సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిందంట. ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడడమే కాకుండా మోషే ఆరుల మీద సడుక్కుని, చూడండి మా భార్యను, మా పిల్లల్ని, మా పశువులు చంపడం ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి మాట్లాడారు ప్రియులారా. ఇదంతా కూడా దేవుడు విన్నాడు. విని వారి సంగతి నేను చూస్తాను చెప్పినప్పుడు మోషే వారిని మరి దేవునికి మరి ముందుగా వెళ్ళయ్యా క్షమించమని చెప్పారని అడిగి ఆయన బ్రతిమలు అడగనే దేవుడు వారిని విడిచిపెట్టాడు ప్రియులారా. ఇలాగ వారు విన్న తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి యొర్దాను దాటి కనాను దేశాన్ని తీసుకుని వెళ్తాం. కనాను దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ దేశంలో ఆ భాగాలన్నీ కూడా యెహోషువ పంచాడు. మార్గ మధ్యలో అమాలేకులు, మరియు పెరిజీలందరూ కూడా యుద్ధానికి వచ్చారు. యుద్ధాన్ని హాయి దగ్గర యుద్ధం జరిగింది, మరి ఇరుకో దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా దేవుడే వాళ్ళకి సహాయం చేశాడు. ప్రతి సహాయం కూడా దేవుడి మంద పొందారు. కానీ సహాయం వరకే తప్ప సహాయం చేసినటువంటి దేవుడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు పిల్లారా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.